ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు. భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆలయ ధర్మకర్త నల్లూరి సుబ్బారావు సత్యదేవి దంపతులతో కలిపి 10 జంటలు కళ్యాణ క్రతువులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ₹5 కోట్ల స్కామ్ కు పాల్పడిన మాజీ ఎంపీ భరత్. గౌతమి సూపర్ బజార్ భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేశారు. భరత్ కు ఎంత పెద్ద సూట్ కేసు అందిందో సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశాం. ఈ స్కామ్ విని మంత్రి ఆశ్చర్యపోయారు. విచారణ తర్వాత బాధ్యులకు శిక్ష తప్పదు. త్వరలో 25% కమిషన్లు బయటకు వస్తాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పాలాభిషేకం నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కరుణ ఆశీస్సులు రాజమండ్రి నగర ప్రజలందరిపైన ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్టు పలువురు నగర ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 2:30 స్వామివారికి తొలి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ మేయర్ పంతం రజనీ శేషసాయి, పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణ కటాక్షాలు నగర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను ప్రతి ఏటా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ తండ్రి 1959లో ఈ ఆలయంలో షష్ఠి ఉత్సవాలను ప్రారంభించారని, ఆనాటి నుంచి నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, వైసీపీ నాయకులు వాకచర్ల కృష్ణ, అడప అనిల్, పలు రాజకీయ పార్టీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
अंतरिक्षं पृथ्वीक्षयन्ति तेन सर्वाः स्वहवमानं संचरन्ति देव्यः सर्पेभ्यो मधुमज्जुहोमि हरि ओम् चेदीपमन्दिरकेदीकलम्बदनुवादीशनाकिपटलीः कोटिरचारुतलकोटिमणीकरणकोटिकरञ्जसमर पाटीरगन्धमुत्सादीकलित्वमतिपाटीमकादिपसुरा इदत्प्रतिमसोपानधूलिचरण पापापहस्वमनजापाणुलीन जनतापापनोदनचन दीपालयासुरपि धूपालकादुरितकूपादुदक्षयतुमाम रूपादिकाशिकरिभूपालवंसमणिदीपालिता भगवती याली विरात्मतनुताली सकृत्वेकपाली सुकेलति मया व्यालीनकुल्यसिलचूली वराचरणबुद्धूलीन सन्मुनिवर पाली कृते श्रमसिताली दलंबहति याली कसोपितन స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు చేతుల మీదుగా తెల్లవారుజామున 3 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. మాజీ ఎంపీలు మార్గారి భరత్రాం, ఉండవల్లి అరుణ్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారితో పాటు పంతం సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ, జ్ఞాన సరస్వతి పీఠం ట్రస్ట్ తోట సుబ్బారావు, బండారు మధుసూదన్ రావు, మాజీ కార్పొరేటర్లు పోలసానపల్లి హనుమంతరావు, కంచుమర్తి చంటి, వాకచర్ల కృష్ణ, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, నాయకులు నీలం గణపతి, పెద్దిరెడ్ల శ్రీనివాస్, అడప అనిల్, తలుపూరి ప్రసాద్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ధర్మకర్త నండూరి సుబ్బారావు ఘనంగా స్వాగతించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ప్రధాన అర్చకుడు అజయ్ శర్మ, అర్చకుడు రవి వారికి వేద ఆశీర్వచనాలు అందించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు సహాయ సహకారాలు అందజేశారు. పుష్పం తీసుకోండి దేవుడి దగ్గర. అమలంకరిష్యసి అక్కడ ప్రసాద్ పుష్పం తీసుకోండి. శ్రావణ శ్రీ వల్లి దేవసనాథం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. గోకృత నీరాజనం దర్శయామి. సర్పేభ్యో నమః. శ్రీమాన్ శ్రీమతం మంగళం. గోత్రస్య నాగేశ్వరనామధేయస్య ధర్మపత్నీమధేయస్య సహ కుటుంబస్య కౌణీయ గోత్రస్య విజయకృష్ణనామధేయస్య ధర్మపత్నీమధేయస్య సహ కుటుంబస్య యజమానస్య కౌణీయ గోత్రస్య భారతనామధేయస్య ధర్మపత్నీమధేయస్య సహ కుటుంబస్య యజమానస్య కుమార్యాః
दातिमधव्यो सानिते एकदा ब्रह्मणो भवति एकदेव यजमान आजिस्तेजो ददाति चपन पाहि पाहि जगत् समर्पयामि मनश्शान्ति कदा पुनश्च प्रधानगम्यः ध्वजा तदीयं मुद्राकमलं चर्षसि राज्यमादत्ते देवसो राजा भवते हिरण्यमात्रमधो पूर्णददाति मदव्यो सानिते एकदा ब्रह्मणोभवते एकदेव यजमान आजिस्तेजो ददाति छत्रमाच्छादयामि छागमेस्वानारोहयामि सकटानारोहयामि वाज्यङ्घोषयामि केतं श्रावयामि समस्तराज्योपचार भक्त्योपचार नमस्ते अस्तु भक्तवत्सल नमस्तुभ्यं 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 नमो नमः पादुकल తీసుకో ధ్వజార్ విందాం కుశవజ్జలార్చనం త్రివిక్రమః త్వచ్చరణాం భుజద్వయ మదీయ మూర్ధాన అవలంకరిష్యసి పరమేశ్వర ప్రసాదేన సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు వేష్టబల సిద్ధిరస్తు సాంగ సపరివారాయ శ్రీ రమా వికాదండి దానికి అవ్వదు ఇబ్బంది పడిపోతాం ఈ గుడి పౌరాణిక గుడి అంతా वेदोक्त सर्वमात्रपुष्पं समर्पयामि भावनया आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि शान्ताय शिवमूर्तये नमो श्रवणमदेस्य उपायदक्षिणामदेस्य वल्ली देवतराज सुब्रह्मण्येश्वर स्वामी देवता ओम सोमोगा राजस्राज्यमादत्ते देवसु राजा भवते हृज्यमात्रमदो पूर्णददातिमदव्यो सानिते एकदा ब्रह्मणो भवते एकत्रावयामि सहस्राज्योपचार भक्त्योपचार शक्त्योपचारान् समर्पयामि छत्रमाच्छादयामि चाम्रेणवि चामरचन्द्रस्यामि केतन्त्रावयामि सहस्राज्योपचार भक्त्योपचारस्यामि केतन्त्रावयामि आनन्दकरारो यजमानारो हेमन्तानारो समर्पयामि छत्रमाच्छादयामि समस्ताचार भक्त्योपचार शक्त्योपचारान् समर्पयामि सकल मनोद वांछित नमस्कारं समर्पयामि नक्षत्र చేసిన రోడ్లు పార్కులు అయితే మామూలుగా ఏమీ అది పెద్ద ఓట్లు వేసింది అనుకో వాటర్ ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ
గారు 9వ తారీఖు కౌంటింగ్ అయ్యాక 10వ తారీఖు అన్న సమారాధన దగ్గరికి గంధం నారాయణరావు రావాలని అనుకుంటున్నాను. విద్యతే తత్పురుషాయ విద్మహే మహాసేనాయ మే తన్న షణ్ముఖ ప్రచోదయాత్. త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష షడానన సుబ్రహ్మ తస్య యమానసుగతస్య లక్ష్మీనామదేశ ధర్మబుద్ధినిమదస్య యమానసుగతజగతస్య రాజా ఇంద్రవదిత్నామదేశ ఆశ్రయ सानिधे एकदा ब्रह्मण पहर्दे एकदे यजमान आयुस्तेजो दधाति चित्रमाच्छादयामि चापरेण विजयमूर्तिन्दर्शयामि केतुं श्रावयामि आण्डोलिकामारोहयामि अश्वानारोहयामि शकटानारोहयामि वाज्यङ्गोष्यामि केतुं नमस्तुभ्यं नमस्तुभ्यं नमो नमः अनेकानेक नमस्कारं समर्पयामि। शङ्करधां कल्पकः ध्वजारविन्दां कुशवज्जलार्चनं त्रिविक्रमत्मूर्धान अमलं करिष्यसि। ప్రతి విద్యార్థి విద్యాభ్యాసం సమయంలో పట్టుదలతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానంలో నిలవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డిఈఓ కె వాసుదేవరావు, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని పండుగ వాతావరణంలో ఇంత మంచిగా జరుపుతున్న జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్, వారిలో ఉన్న నైపుణ్యత, క్రీడల పట్ల వారికి ఉన్న అభిలాష తెలుసుకునేందుకు ఇది చక్కని వేదిక అని పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శుభసూచకమని అన్నారు. 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ ఖచ్చితంగా విద్యను అభ్యసించాలనే అంశం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగిందన్నారు. అదేవిధంగా వారి బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, వివాహ వయస్సు నిండిన వారికే వివాహాలు చేయాలని పేర్కొన్నారు. విద్యాభ్యాసంతో పాటు యూనిఫామ్, షూస్, క్లాస్ రూమ్లోని మౌలిక సదుపాయాలను క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందిన నగరమని, మనందరం ఈ ప్రాంతంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించే విధంగా వారి తల్లిదండ్రులు, టీచర్ల సమయంతో వారి ఎదుగుదలకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అదేవిధంగా జిల్లాలో 988 ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మీ పిల్లల గురించి తెలుసుకునేందుకు ఇదో చక్కటి వేదికగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో విలువలు, వ్యక్తిత్వ వికాసం పెంచడం చాలా ముఖ్యమని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పరం అభిప్రాయం పంచుకోవాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలో చదువు చెప్పే ప్రక్రియలో తీసుకుని రావాల్సిన సంస్కరణలతో కలిసి బోధనా పద్ధతుల్లో అనుసంధానం చేసే క్రమంలో తాలిట సూచనలు చాలా కీలకమని అన్నారు. వారి అవసరాలు గుర్తించడం, వారికి నీతి నిజాయితీ కలిగి ఉండడంలో సమాజానికి ఉపయోగపడే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్, వారి ఎదుగుదలకు తల్లిదండ్రులకు ఇది మంచి వేదిక అని అన్నారు. గంజాయి, డ్రగ్స్, నేరాల వైపు వారి దృష్టి మరలకుండా మైనర్ బాలికల పట్ల ప్రవర్తన మంచిగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన విధంగా
పిల్లలకు నేర్పించడం ద్వారా భవిష్యత్ సమాజంలో మంచి వాతావరణం నెలకొంటుందన్నారు. విద్యార్థి దశలో ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా చూసుకోగలిగితే వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. స్త్రీలు, మైనర్ బాలికల పట్ల సత్ప్రవర్తనతో ఉండే విధంగా విద్యార్థులకు సూచించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువలతో కూడిన విద్యను ఉపాధ్యాయులు పిల్లలకి అందిస్తారని అన్నారు. ప్రతిరోజు తల్లిదండ్రులు వారి పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని గ్రహిస్తూ ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, డిప్యూటీ డిఈఓ దిలీప్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ మల్లేశ్వరరావు, పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు కందికొండ రమేష్, సిడిపిఓ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గౌతమి సూపర్ బజార్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ భారీ స్కామ్కు పాల్పడ్డారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నగరం నడిబొడ్డున ఉన్న గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన 5 కోట్ల రూపాయల ఆస్తిని అక్రమంగా అన్యాక్రాంతం చేసేశారని ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా అధికార మదంతో వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలు చేశారని బయటకు వస్తున్నాయని అన్నారు. నగరం నడిబొడ్డున పశువుల ఆసుపత్రి ఎదురుగా ఉన్న గౌతమి సూపర్ బజార్ భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేసేశారని ధ్వజమెత్తారు. 11 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ను ముడుపులు తీసుకొని 33 సంవత్సరాల సబ్ లీజుకు మార్చేశారని, భారతదేశంలో ఇటువంటి మోసం ఎక్కడా జరిగి ఉండదని అన్నారు. నిన్నటి నుంచి మా నాయకులను కూడా ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. లీజు విషయంలో మాట వినడం లేదని, గౌతమి సూపర్ బజార్ కార్యవర్గాన్ని సైతం రద్దు చేసి అక్రమాలకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత అధికారులపై కూడా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ స్కామ్పై రాష్ట్ర సహకార శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు లిఖితపూర్వకంగా చేశామని అన్నారు. ఈ స్కామ్ గురించి విని మంత్రి ఆశ్చర్యపోయారని, విచారణకు ఆదేశించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి కిలపర్తి శ్రీను, బీజేపీ నాయకులు బూర రామచంద్రరావు, టీడీపీ 35వ డివిజన్ ఇన్ఛార్జ్ కరగాని వేణు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అధికార అహంతో, మదంతో అనేకమైన స్కాములు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో గత 5 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రజాప్రతినిధులు అధికారం అండదండలతో చేసిన ప్రతి స్కాము ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ సుమారు 5 కోట్ల విలువ చేసే ఆస్తి నగర నడిబొడ్డున దేవి చౌక్ వెటనరీ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న సైట్ కట్టబెట్టే విషయంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మార్గాని భరత్రామ్ చేసిన తవకలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. గమనించినట్లయితే ఈ గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ అగ్రిమెంట్ 2022లో 11 సంవత్సరాలకు గాను గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కి అలాగే ఆనాడున్న ఎలక్టెడ్ బాడీకి మధ్యన అగ్రిమెంట్ అయ్యింది. 11 సంవత్సరాలు ఒక వ్యక్తికి అయ్యింది. మామిడి సూర్య భగవాన్ అనే వ్యక్తికి ఆర్కే టిఫిన్స్ 52,000 రెంటు, 12 నెలల అడ్వాన్స్ కూడా ఆయన కట్టున్నారు. తర్వాత 18 నెలలు ఆయన ఏ విధమైన రెంటు కట్టట్లేదని, ఇర్రెగ్యులర్ అయ్యారని, అదే టైంలో మే 22న ఈ ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో డిజాల్వ్ అయిపోయింది. ఏది గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్.
డిజాల్వ్ అయిన తర్వాత ఆ బాడీని నాన్ పిఏసి కింద 2023 వరకు కొనసాగించారు. మీరు ఇక్కడ చూసినట్టయితే 11 సంవత్సరాల లీజ్ ఎవరికైతే వచ్చిందో అతను అద్దె కట్టట్లేదు. కట్టనప్పుడు ఏం చేస్తారు జనరల్గా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు, నోటీస్ ఇచ్చి నువ్వు అద్దె కట్టట్లేదు కాబట్టి నీకు ఇచ్చిన లీజ్ని రద్దు చేస్తున్నావు అని చెప్తారు. ఇది పద్ధతి. కానీ మరి అతను భరతరామ్ దగ్గరికి వెళ్ళి ఏ ముట్ట పెట్టాడో ఏమో తెలియదు, కానీ అతను తన సొంత స్వలాభానికి మీరు కాదు ఇంకో విధంగా చెయ్యాలి అని చెయ్యలేనిది చెయ్యకూడనిది మరి నాన్ పిఎస్సి దగ్గర ప్రతిపాదించినప్పుడు బాడీలో ఆనాడు ఉన్న భాస్కర్ గారు అందరూ ఉన్నారు. మేము ఇలా చేయలేమని అంటే ఆ బాడీని డిజాల్వ్ చేసేసి ఎక్స్టెన్షన్ అఫీషియల్స్తో చేసుకున్నాడు భరతరామ్. చేసుకొని ఎంత దారుణం అంటే 11 సంవత్సరాలు లీజ్ అంటే స్వతహాగా ఒక వ్యక్తి ఇర్రెగ్యులర్ అయితే నోటీస్ ఇచ్చి అతన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ లీజ్ అగ్రిమెంట్కి వెళ్తాం. కానీ 11 సంవత్సరాల లీజ్ని 33 సంవత్సరాలు సబ్ లీజ్ ఇప్పించారు. 11 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ని 33 సంవత్సరాల సబ్ లీజ్. నాకు తెలిసి కోఆపరేటివ్ యాక్ట్లో ఇంత దారుణాతి దారుణం ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు. పోలవరం ప్రాంతాన్ని జోన్ 3గా తప్పుగా నమోదు చేశారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మన పోలవరం మన బాధ్యత అని వివరించారు. ఇటీవల భూకంపం వచ్చిందని 5.3 మ్యాగ్నిట్యూడ్గా రిక్టర్ స్కేల్పై నమోదైందని పేర్కొన్నారు. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో వచ్చిందని తెలియజేశారు. పోలవరం ప్రాంతంలో 1969లో 6.5గా రిక్టర్ స్కేల్పై నమోదు అయిందన్నారు. 6.1 మ్యాగ్నిట్యూడ్ దాటితే పెద్ద భూకంపం కింద లెక్క అని విశ్లేషించారు. 6.3 దాటితే జోన్ 4 క్రింద పరిగణించబడుతుందని అన్నారు. పోలవరం ప్రాంతాన్ని జోన్ 3గా తప్పుగా నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ ఉంటేనే శ్రేయస్కరం. డబుల్ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అందరికీ తెలుసు. గతంలో డబుల్ డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి టెండర్లు పిలిచారు. ప్రభుత్వ సలహాదారులు కొందరు సింగిల్ డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే సరిపోతుందని చెప్పడం శోచనీయమని అన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని ఆవేదన వ్యక్తం చేశారు. గైడ్ బండ్ వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మిస్తే అది కాస్త కొట్టుకుపోయిందన్నారు. డయాఫ్రమ్ వాల్ జనవరిలో ప్రారంభిస్తామని అన్నారు. పోలవరం త్వరగా కట్టడం ప్రామాణికం కాదు, భద్రతే కీలక అంశమని ఉద్ఘాటించారు. మోదీ గతంలో చంద్రబాబు ఏటీఎంలా పోలవరం వాడుతున్నారని అన్నారని గుర్తు చేశారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు మళ్లీ నిర్మాణ బాధ్యత అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాండ్స్ ఇస్తే వాళ్లకు నిర్మాణ బాధ్యత కట్టబెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకంపం జోన్లో ఉన్న పోలవరంపై ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకపోతే భారీ ఆస్తి మరియు ప్రాణ నష్టం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్లాన్ మార్చుకుని 2 డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కొంతమంది నాయకులు, కొంతమంది ప్రభుత్వకి సలహా ఇచ్చే పెద్ద పెద్ద ఇంజనీర్లు కండలేరు డ్యామ్ కట్టినప్పుడు కూడా మనం సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళే కట్టాం. అసలు కండలేరుకి గోదావరికి ఏమన్నా అసలు మనకి ఏమీ కూడా సంబంధం లేదు, కంపేర్ చేయలేము. అప్పుడు కూడా సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళే కట్టాం. కాబట్టి ఇక్కడ గోదావరి పోలవరానికి కూడా సింగిల్ డయాఫ్రామ్ వాల్ కడితే సరిపోతుందని సీతాపతిరావు లాంటి పెద్ద పెద్ద ఇంజనీర్లు సలహా ఇచ్చారు. దాని ప్రకారం కట్టేశారు. కట్టేసిన తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం అది ఎంత లోతుకి వెళ్ళాలి డయాఫ్రామ్ వాల్ అంటే హార్డ్ రాక్ తగిలేంత వరకు డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ జరగాలి అని చెప్పేసి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టారు. జిఎస్ఏ వాళ్ళు ఆ రకమైన రికమెండేషన్ ఇచ్చారు. జిఎస్ఏ వాళ్ళు రికమెండేషన్ కాకుండా పై పొరల్లోనే అంటే సెడిమెంటరీ రాక్స్లోనే, హార్డ్ రాక్ కాకుండా సెడిమెంటరీ రాక్స్లోనే ఈ పునాదులు పెట్టేశారు. ఆ పునాదులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది జరిగింది. అందువల్లే ఇప్పుడు ఏమైందంటే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది.
డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఎందువల్లంటే ఆయన హయాంలో కట్టాడు, ఆయన స్టాండర్డ్స్ గమ్ముని కట్టేయాలని అనుకున్నాడు తప్పితే జియలాజికల్ సర్వే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటి, ఎన్జిఆర్ఏ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటి, ఇది ఎక్కడ ఉందని చెప్పకుండా సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళు హార్డ్ రాక్లోకి పునాది వేయకుండా కట్టేశారు. హార్డ్ రాక్లోకి పునాది వెళితే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోదు, హార్డ్ రాక్లోకి పునాదులు వెళ్ళకపోవడం వల్ల కొట్టుకుపోయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కొట్టుకుపోయిందన్నారు. నెక్స్ట్ ప్రభుత్వం గైడ్ బండ్ కట్టింది. ఆ గైడ్ బండ్ తర్వాతది వాళ్ళ హయాంలోనే కుంగిపోయింది. ఎందుకంటే నిర్మాణం అన్నది లోపభూయిష్టం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టడం జనవరిలో స్టార్ట్ చేస్తా అన్నారు. ఇవాళ పేపర్లో 26th కల్లా మీరు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తా అన్నారు. ఇప్పుడు 2027 కల్లా వెళ్తుంది. ఇది మీరు 2026 కల్లా ఇవ్వండి, జనవరి నుంచి డయాఫ్రామ్ వాళ్ళు మొదలు పెట్టండి అని చెప్పేసి ఈయన పోలవరం ప్రాజెక్టు డైరెక్టర్, ఆయన చైర్మన్ ఎవరు ఆయన చెప్పారు, కౌశిక్ పై చెప్తే ఇవాళ పరిస్థితి ఏంటంటే త్వరగా కట్టడం లేకపోతే త్వరగా ముగించేయడం అన్నది ప్రామాణికం కాదు, సేఫ్టీ అన్నది ప్రామాణికం. సేఫ్టీ అంటే డ్యామ్కి ఎటువంటి డ్యామేజ్ జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఇటు ఆకివీడి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా కొన్ని లక్షల మంది చనిపోతారు, కొన్ని లక్షల ఎకరాలు నోటు మునిగిపోతాయి. ఇటువంటి ప్రమాదం అన్నది ఎందుకంటే చాలా ఎక్కువగా అక్కడ నీటి నిల్వ చేస్తారు. ఆ నీటిని నిల్వ చేయడం వల్ల ఒకేసారి నీటి ప్రవాహం వచ్చిందంటే ఏదీ మిగలదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని చాలా జాగ్రత్తగా కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్థానిక ఒల్లితోట వీధి యాళ్లవారి వీధిలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద నాగేంద్రబాబు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. నగర టీఎన్టీయూసీ అధ్యక్షులు నల్లం శ్రీను ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అనుశ్రీ, ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దొండపట్టి సత్యంబాబు, శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఇన్నమూరి ప్రదీప్, దీపోళ్లు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రబాబు ఫ్రెండ్ సర్కిల్ గురువులు సింహ శ్రీను, దేవుడు నాయుడు, బాలకృష్ణ, కోమటి బుజ్జి, పొదిలపు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు మనవి, ఇక్కడ పెడతాను.
అదే చెప్తున్నాం మా గురువు గారికి దీపం ఉంటే చాలు మమ్మల్ని పట్టుకోవట్లేదు. నేను అందరినీ చూస్తున్నాను. ఎన్ని ఏంటి స్వామి స్వామి పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరమని సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు పేర్కొన్నారు. స్థానిక ఆనందనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ మీటింగ్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆత్మీయ వాతావరణంలో జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి శాంతకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత స్థాయి లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ బిడ్డల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టకపోతే సరైన ఫలితాలు దక్కవని అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు శాంతకుమారి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు ఎంత శ్రద్ధ చూపుతున్నప్పటికీ తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడిక పట్ల జాగ్రత్తలు వహించాలని అన్నారు. అప్పుడే విద్యార్థి ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో మంచి విద్య లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు రంగవల్లుల పోటీ, టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్, న్యూట్రిషన్ ఫుడ్ను 3 టౌన్ సిఐ అప్పారావు పరిశీలించారు. అలాగే స్కూల్ విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకర్షించింది. ఈ చిత్రాల నుండి ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి బహుమతి అందిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు సబ్బిత లక్ష్మి, ఉపాధ్యక్షులు మరి రాధాకృష్ణులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్ రవికుమార్, ఉపాధ్యాయులు ఎన్ వందన, ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, పి రాంబాబు, జి ఏడుకొండలు, పీడీసీహెచ్ కళావతి, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులతో సహపంక్తి భోజన కార్యక్రమం జరిగింది. సంబంధ బాంధవ్యాల విషయాలను కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. చాలా సందర్భాల్లో పిల్లలు మైనర్స్ బిలో 18 ఇయర్స్ పిల్లలు కూడా చాలా అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా మా సర్వే నివేదికల్లో తెలుస్తోంది. దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాఠశాలలో పిల్లల మూమెంట్స్ గురించి మన ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీరు కూడా ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతున్నారు ఎక్కువగా. మా బాబు ఎలా ఉన్నాడు, వాటి చదువులు ఎలా ఉన్నాయి. సహజంగా ప్రోగ్రెస్ కార్డు ఇస్తే మనం ఏం చూస్తాము, బాబు మార్క్స్ ప్రోగ్రెస్ కార్డు మ్యాథ్స్ వస్తాం, తర్వాత సైన్స్, తర్వాత ఇంగ్లీష్, లాస్ట్లో హిందీ పాస్ అయ్యడా లేదని చూసుకుంటాం, తర్వాత మన మాతృభాష తెలుగు. అట్లానే తెలుగులో స్కిల్స్, తెలుగులో చదివినందువల్ల ఇబ్బంది లేదు. తెలుగులో చదవబట్టే మనందరికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఖచ్చితంగా అది కూడా చదవాలి. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్, అది కూడా దాని అవసరం చాలా ఉంది మనకి. అది కూడా మన పిల్లలు దాంట్లో కూడా అవగాహన కలిగి ఉండడం మంచిది.
ఏదైనా సరే తెలుగుని నిర్లక్ష్యం చేయకుండా ఇంగ్లీష్ను కూడా బాగా నేర్చుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యి తద్వారా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన పిల్లలు కూడా రాణించి ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి మంచి స్థానాలకి ఎదుగుతారని మన అందరూ కూడా ఆలోచించాలి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు సత్యదేవి దంపతులతో కలిపి 10 జంటలు కళ్యాణ క్రతువులో పాల్గొన్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు అజయ్ శర్మ, అర్చకుడు రవిస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి, వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి, శివకుమార్, సాయి శిరీషం, సాయి ఉదయ్, కమలకుమారి, వీరభద్రరావు, ఆశ, బాలు కళ్యాణ మహోత్సవ పీటలపై కూర్చున్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయం విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపింది. శాస్త్రోక్తంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో తిలకించి పునీతులయ్యారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, సకల శుభాలు కలగాలని ప్రార్థించినట్టు నండూరి సుబ్బారావు తెలిపారు. ధ్వజస్తంభంతో పాటు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ కార్పొరేటర్ నండూరి రమణ వ్యవస్థాపకులుగా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగిందని వివరించారు. కళ్యాణ క్రతువు ముగిసిన తరువాత వేద పండితులు దంపతులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారికి ఎవరైనా ఏమైనా చదివించుకోదలుచుకుంటే ఇక్కడ వచ్చండి. అది అర్చక స్వామికి చెందుతాయండి. ఆ గుళ్ళో పనిచేసే అర్చకుడు చెందుతాయి. ఎవరైనా
దగ్గర చూపించి ముగ్గురికి వేసేయండి. దోషులుగా నిర్ణయించేయండి. పాదాల దగ్గర వేసేయండి. అమ్మ అందరికీ కూడా కళ్యాణ తలంబరాలు వచ్చాయి. ఎవరు కంగారు పడకండి అమ్మ. అమ్మ అందరికీ బొట్టెళ్తుందమ్మా అక్కడ లోపల ఉన్న వాళ్ళకి. మీరు ఇలా వచ్చేయండి, వాళ్ళు అలా వస్తారు. ముగ్గురికి చూపించండి. ముగ్గురికి పాదాల దగ్గర వేయండి. అమ్మ ఎవరైనా ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ తీసుకొచ్చి ఒక్కసారి ఉండండి మీరు వేసేయండి. చూసుకో కింద ఈ అమ్మాయి వీడియోలో పంపుతుందే క్లియర్గా తీసి సరే కొంచెం సైడ్ అమ్ముడు ముగ్గురికి చూపించి అప్పుడు తర్వాత వేయాలి. కూర్చోండి, మనం కూర్చొని పూజ అయిన తర్వాత వెనకాల కనబడుతుంది అంటే బడ్జెట్ గురుగారు స్వామి గారికి గురుగారు సుబ్బరావు గారు పాదాల దగ్గర వేయండి. పాదయో ఉత్తరంతో తీసి పాదాల దగ్గర వేయండి. ఆభరణం సమర్పయామి. ఆ దండలు అమ్మవారికి చూపించి ముందు ఒక రెండు వేయాలండి స్వామికి. అమ్మవారికి చూపించి స్వామికి వేసేసేయండి. రుద్రాయ నమః. స్వామివారికి చూపించి ఇద్దరికి వేయండి. రుద్రాయ నమః. ఆభరణం సమర్పయామి. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ షష్ఠి మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 6:30 ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకవల్లి సుబ్రహ్మణ్యం పద్మిని కుమారి దంపతులచే స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఇసుకపల్లి దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఆలయ ప్రాంగణం వేద మంత్రాలతో మారుమ్రోగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి వేద పండితుల ఆశీర్వచనం పొందారు. భక్తులు రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులంతా ఈ కళ్యాణ క్రతువులో భాగస్వాములయ్యారు. వేద పండితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విశిష్టతను, కళ్యాణ మహోత్సవ వివరాలను భక్తులకు వివరించారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో షష్ఠి మహోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ సంవత్సరం శబరిమల యాత్రకు వెళ్తున్న సందర్భంగా శనివారం రాత్రి ఆలయం వద్ద పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆరుగురు తల్లుల చేత పెంచబడిన వారు ధన్యత కల్పిస్తుండో అటువంటి స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరిపించుకుంటూ ప్రారంభమవుతుంది. పేరెంట్స్ డే సందర్భంగా రాజమండ్రి రూరల్ హుకుంపేట పంచాయతీ బొప్పన సావిత్రమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ పోతుల మణికంఠ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఈరోజు పేరెంట్స్ డే ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ పూర్వం ప్రభుత్వ పాఠశాలలో వసతులు సదుపాయాలు సరిగ్గా ఉండేవి కాదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా అభివృద్ధి చెందాయని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి పాఠ్య పుస్తకాలు, లైబ్రరీ, ఆధునిక పరికరాలతో గ్రీన్ బోర్డ్ ప్రాజెక్టుతో పాటుగా నాణ్యమైన విద్యని అందిస్తున్నారని,
తల్లిదండ్రులుగా పిల్లల చదువులను, వారి ప్రవర్తించే తీరును పరిశీలిస్తూ ఉండాలని, వారు పాఠశాలలకు సరిగ్గా హాజరవుతున్నారో లేదో గమనిస్తూ పాఠశాలలో ఉపాధ్యాయులతోనూ ఇంటి దగ్గర పెద్దవారితోనూ క్రమశిక్షణతో మెలిగే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. చిన్న వయసు నుంచే పెద్దలను గౌరవించడం ద్వారానే భవిష్యత్తులో వారికి సమాజంలో మంచి గుర్తింపుతో పాటుగా ఉన్నత స్థాయిలో వారు రాణిస్తారని అన్నారు. తల్లిదండ్రులకు పిల్లలు చెడు తిరుగుళ్ళు, చెడు సావాసాలతో వారి జీవితం ప్రక్కదోవ పడకుండా చూసుకోవాలని, తల్లిదండ్రులుగా మన పిల్లలు ఎలా చదువుతున్నారు, పరీక్షల్లో మార్కులు ఏ సబ్జెక్టు మీద తక్కువగా వస్తున్నాయి, దానికి కారణాలను తెలుసుకొని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలని రవిరామ్ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెండ్యాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన నాగేశ్వరరావు, బాబు ఖాన్ చౌదరి, వేలమటి రామకృష్ణ, కోటిపల్లి చంద్రశేఖర్, అల్లూరి నరసింహరావు, దుద్దుపూడి టింకు, పోతుల సత్యబాబు, జనసేన నాయకులు, జనసేన రూరల్ మండల అధ్యక్షులు చొప్పా చిన్నారావు, సోము వినాయక్, ఇంటి తాతాసి, టీవీఎస్ నాయుడు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎస్ఎల్సి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులకు మరియు వేదికను అలంకరించినటువంటి మన గ్రామ పెద్దలు, శ్రేయభిలాషులు, అలాగే ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఒక 1 month ముందు నుంచే ప్లాన్ చేసి చాలా గ్రాండ్ 42 మంది విద్యార్థులు పడుచుకుంటాం. వాళ్ళు వివిధ తరగతుల్లో అంటే ఉదయం మనకి మొదటి తరగతి, మూడో తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 642. అదే మరి 2023-24 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షకి హాజరైన వారు 141 మంది విద్యార్థులు. దాంట్లో 64% విద్యార్థులు పాస్ అయ్యారు. చాలా మంది విద్యార్థులు మళ్ళీ మనకి వన్స్ ఫెయిల్డ్ అంటే జూన్లో జరుగుతాయి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్లో దాదాపుగా ఏం చేస్తారు, సోర్సెస్ పంపిస్తారు. అంటే ఇక్కడ చెప్పిన అంశాలతో పాటు ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవ్వచ్చు. అదర్వైజ్ ఇక్కడ చెప్పిన అంశాన్ని అక్కడ చదివించాలి, లేదా ఏదో ఒక ఎవాల్యుయేషన్ లేకపోతే పిల్లలు లేట్గా చేస్తారు. ఆ ఉద్దేశంతో పేరెంట్స్ అంతా కూడా కేర్ఫుల్గా కొంచెం తగ్గకుండా పిల్లల్ని స్కూల్కి పంపాలనేది మీ నైతిక బాధ్యత. సో దాన్ని మీరు అందరూ సీరియస్గా తీసుకోవాలి. సెకండ్, ఇలా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు కొన్ని విషయాలని ఓపెన్గా టీచర్తో డిస్కస్ చేయాలి. అదేవిధంగా టీచర్ చెప్పిన సమస్యలు కూడా మీరు వినాలి. అంటే పిల్లవాడు అలర్ట్ చేస్తాడనో లేదా ర్యాష్గా చేస్తాడనో లేదంటే ఒక దాని గురించి చెప్పినప్పుడు దాన్ని మీరు పర్సనల్గా తీసుకోకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. మన చిన్నప్పుడు మాస్టర్ చెప్తే వెనక జరిగిన బదులుతాం కానీ పెద్దలు కానీ టీచర్ చెప్తే ఫైన్ అవుతుంది. అలాగే క్రమశిక్షణ పెరిగాం. దాని ఇవాళ మాస్టర్ జస్ట్ ఒక మాట అంటే పేరెంట్సే వెనక్కి వచ్చి మాస్టర్ని తిట్టే పరిస్థితి, కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి. మీకు ప్రభుత్వం ఆన్లైన్లో అర్జీలు పెట్టుకునే అవకాశం ఇచ్చింది, కానీ దేనికి అది మంచిది. అంటే మీకు ఈ ఫెసిలిటీ ఇవ్వలేదు, లేకపోతే నాకు పుస్తకాలు రాలేదు, నాకు యూనిఫామ్ రాలేదు, లేకపోతే నాకు ఏదైతే ఆ పిల్లవాడికి కావాల్సింది వచ్చేది. మనం ఎంత కష్టపడి చదువుకుంటాం దేనికి, మనం ఆ చదువు వల్ల ఉద్యోగం వారు వ్యాపారం నైపుణ్యం సంపాదించి వాళ్ళ బతుకులు బాగుండాలి, వాళ్ళందరూ కూడా మనకన్నా బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి తీసుకున్నాం, ఉద్యోగాలు చాలా ఉన్నాయి, చేసేవాళ్ళు లేడు. ఎందుకని పని చేసే తత్వం పోయింది. పిల్లల్లో ఎవరైనా పనులు పెట్టుకోండి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు క్షేత్ర పాలకుడైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం బొమ్మూరు వెంకటగిరి కొండపై ఘనంగా నిర్వహించారు. స్థానిక బొమ్మూరు వెంకటగిరి కొండపై వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నండూరి కాళీకృష్ణ శ్రీమతి నాగలక్ష్మి దంపతులచే అంగరంగ వైభవంగా జరిగింది.
ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ శ్రీ కామిడి వెంకట రాంప్రసాద్ చౌదరి గారు తెలియజేశారు. नमो भवति जायमानोन्नः भागं देवेभ्यो विदधात्यायन्द्रचन्द्रमास्त्रिदीर्घनायुः कुमाराय कुक्कुटध्वजाय शंशरवणभवाय वेलाध्वय आयुधाय संपूर्ण आरोग्यता विद्या उद्योग अधिकार सर्पं पुष्पं समर्पयामि. सुरसैन्य सुरक्षकाय नमः देवसेनापतये नमः प्रियनन्दनाय नमः गंगासुताय नमः उद्रुम्भाय नमः प्रजम्भाय नमः उद्रुम्भाय नमः कमलासनसुताय नमः एकवर्णाय नमः विवर्णाय नमः त्रिवर्णाय श्री वल्ली देवसेना सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः धूपमाग्रापयामि नमः संपूर्ण नीराजनम् చౌడేశ్వరి నగర్ లాలా చెరువు వద్ద శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల సందర్భంగా చౌడేశ్వరి నగర్ లాలా చెరువు వద్ద శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య హోమం, వీరాంజనేయ మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ, అలాగే శుక్రవారం సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు దివ్య కళ్యాణం అనంతరం ప్రసాద వితరణ. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి
ఉదయం 6 గంటల నుండి విశేష అభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, వీరాంజనేయ మంత్ర పుష్పాలతో ప్రసాద వితరణ, అలాగే సోమవారం ఉదయం 6 గంటలకు వసంతోత్సవము, సాయంత్రం నక్షత్ర హారతి, అనంతరం నీరాజన మంత్ర పుష్పములు, ఆదివారం ఉదయం గొప్ప అన్న సమారాధన జరుగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిచ్చుక దుర్గా ప్రసాద్, చింతా శ్రీనివాస్, గొన్న భక్తుల ఫణిమధు, కుమార్ భట్ట, గోవింద్, ఎన్ఎం కనక శ్రీనివాస్ చౌదరి, బల్లా యోగలింగేశ్వరరావు, దంగేటి దుర్గావర ప్రసాద్, తూటా నాని, నూలు మనీష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. कृष्ण प्रसादनाम एशिया धर्मपत्नि तस्या मैत्री श्री साईनाम एशिया श्रीमस्य श्रीमंत्री प्रधान तस्या सुजातनाम देवत्य सौभाग्यवत्याः चंद्रनाम एशिया धर्मपत्नि श्री नाम देवत्या श्रीनाम देवत्या अस्य वंश्य देवत्या वेंकट गिरीश नाम एशिया भाग्य ललिता षण्मुख वेंकट षण्मुख नाम एशिया सह कुटुंब వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు. భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆలయ ధర్మకర్త నల్లూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులతో కలిపి 10 జంటలు కళ్యాణ క్రతువులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ₹5 కోట్ల స్కామ్ కు పాల్పడిన మాజీ ఎంపీ భరత్. గౌతమి సూపర్ బజార్ భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేశారు. భరత్ కు ఎంత పెద్ద సూట్ కేసు అందిందో సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశాం. ఈ స్కామ్ విని మంత్రి ఆశ్చర్యపోయారు. విచారణ తర్వాత బాధ్యులకు శిక్ష తప్పదు. త్వరలో 25% కమిషన్లు బయటకు వస్తాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.